హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మనము రైతు బజార్ వెళ్ళినా, ఏ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళినా, ఏ కూరగాయలు పండ్లు కొనకపోయినా ఆకుకూరలు మాత్రము ప్రతి ఒక్కరం కొంటాం కదండి. ఎందుకంటే అవి మన ఆరోగ్యానికి చాలా మంచిదని. కానీ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? అన్ని కూరగాయలు పండ్ల కన్నా ఆకుకూరలకే చాలా మందులు అయితే కొడుతున్నారండి. చాలా పెస్టిసైడ్స్, చాలా కెమికల్స్ ఉన్న మందులు అయితే కొడుతున్నారు. సో మనం అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకుంటే ఆ కెమికల్స్ అన్నీ పోతాయిలే అని అనుకుంటాము. కానీ కాదండి. స్వయంగా మన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు 2-3 వీడియోస్లో అయితే ఆకుకూరలని, పండ్లని, కూరగాయలని మనము ఫ్రూట్స్ మార్కెట్ నుంచి, వెజిటేబుల్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, పసుపు 1 స్పూన్ రాళ్ల ఉప్పు అండి. రాళ్ల ఉప్పు మన టేబుల్ సాల్ట్, ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ కాదు, ప్రాసెస్డ్ సాల్ట్ కాదు, రాళ్ల ఉప్పు. 1 స్పూన్ బేకింగ్ సోడాని ఒక 20-25 లీటర్ల వాటర్లో బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ వేసి ఆకుకూరలని, పండ్లని, కూరగాయలని అన్నిటినీ ఆ వాటర్లో ఒక అరగంట పాటు ఉంచాలి. అప్పుడు ఆ కెమికల్స్ అన్నీ పోతాయి. తర్వాత వాటిని 2-3 సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే కెమికల్స్ అనేవి చాలా వరకు పోయి మనము మంచి హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళం అవుతామండి. సో ఈ విషయం అయితే చాలామందికి తెలియదండి. నార్మల్గా ఒక వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసేసుకుంటారు కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్ని. సో నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుంటే అంత కెమికల్స్ ఉన్నవి, పెస్టిసైడ్స్ పోవండి. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ దివ్యామృతంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్, మీకు బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది. హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి, జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, థైరాయిడ్, PCOS అని రకరకాల ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయండి అందరికీ, హార్మోనల్ ఇష్యూస్ కూడా. సో ఆయిల్ని, ఉప్పుని తగ్గించేస్తే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. తర్వాత వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే మనకన్నా ఆరోగ్యవంతులు ఇంకెవరు ఉండరండి. మనము మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. సో మన ఛానల్లో పోపుని కూడా ఆయిల్ అస్సలు 1 స్పూన్ కూడా వాడకుండా ఎలా పెట్టాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. మన ఛానల్ దివ్యామృతంను ఒకసారి విజిట్ చేయండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉందండి. సో చాలామంది యూట్యూబర్స్ ఏదో ఆయిల్ వేసేసి బాగా కలర్ఫుల్గా రంగులు వేసేసి ఇంత నూనెల్లో ఫ్రై చేసి చూపిస్తేనే వ్యూస్ వస్తాయి. కేవలం వ్యూస్ కోసం అయితే నేను ఈ ఛానల్ పెట్టలేదండి. నాకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు, మేము చాలా ఇయర్స్గా ఫాలో అవుతున్న హెల్త్ టిప్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్, హెల్తీ రెసిపీస్ని మీ అందరితో షేర్ చేస్తున్నానండి. సో నేను వ్యూస్ కోసము, థంబ్నెయిల్ బాగా అట్రాక్టివ్గా ఉండాలనో, పిక్చర్స్ బాగా అట్రాక్టివ్గా ఉండాలనో, ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఇంతింత ఆయిల్స్ 1/2 లీటరు, 1/4 లీటర్ ఆయిల్ పోపులు పెట్టేయడము, వేపుళ్ళకి ఇంతింత ఆయిల్ వాడడం అయితే నేను చేయలేనండి. మేము ఏదైతే ఇంట్లో తింటామో, మేము ఏదైతే ఇంట్లో ఫాలో అవుతామో అదే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని దివ్యామృతం విజిట్ చేయండి. దివ్యామృతం ఛానల్, మన ఛానల్ దివ్యామృతం అని ఎందుకు పెట్టామంటే, అమృతం అంటే నా దృష్టిలో ఏదో ఆకాశం నుంచి వచ్చేది కాదండి. మన ఆరోగ్యాన్ని పెంచేది, మన ఆరోగ్యానికి మేలు చేసేది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు రాకుండా కాపాడేదే నా దృష్టిలో అమృతం అండి. అందుకే మన ఛానల్ని దివ్యామృతం అని పెట్టాము. నా పేరు దివ్య అండి. సో ఈ పేరు చాలా వరకు న్యాయం చేస్తుంది. మన ఛానల్లో మీ ఆరోగ్యాన్ని పెంచే రెసిపీసే ఉన్నాయండి.
పెంచే ఇన్ఫర్మేషన్ ఉంది, ఆరోగ్యానికి మేలు చేసే ఇన్ఫర్మేషను, మీ ఆరోగ్యాన్ని పెంచే రెసిపీస్ అండి. రకరకాల వంటలు హెల్తీగా ఎలా చేసుకుంటే మనము మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉంటామనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుంటానండి వీడియోస్లో. సో ఒకసారి విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ ద్వారా కూడా నాకు తెలియచేయండి. మరొక హెల్తీ రెసిపీతో, హెల్త్ టిప్స్తో, మంచి యూస్ఫుల్ టిప్స్తో, కిచెన్ టిప్స్తో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.